నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. भारत माता के जय, भारत माता के जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి, ఎస్ఎస్ఆర్ నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి. నేను రాపూర్ మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడిని. బీజేపీ పార్టీ 27 సంవత్సరాల తర్వాత ఘన విజయం సాధించిన సందర్భంగా రాపూర్ మండలంలోని ముఖ్య కూడల్లో మేము బాణసంచా పేల్చి అదేవిధంగా ప్రజలతో స్వీట్స్ తినిపించుకొని సంబరాలు జరుపుకున్నాము. ఈరోజు చరిత్రలో లిఖించదగిన రోజు. ఎందుకనగా గత 27 సంవత్సరాల నుంచి ఢిల్లీ రాష్ట్ర పీఠం బీజేపీని ఊరిస్తూనే ఉన్నది. కానీ ఈరోజు బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో ఢిల్లీలో ఢిల్లీ రాష్ట్రాన్ని కైవసం చేసుకుంది. దీంట్లో మెయిన్ ప్రత్యేకత ఏమిటంటే గత 10 సంవత్సరాలుగా ఢిల్లీని పట్టిపీడిస్తున్న ఆ ప్రభుత్వం యొక్క చీడ ఈ రోజుతో వెదిలిగింది. ఆ ప్రభుత్వ పెద్ద నాయకులు కూడా కేజ్రీవాల్, సిసోడియా, జితేంద్ర జైన్ లాంటి వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పరాజయం పాలయ్యారు. దీనికి మెక్కు కారణం ఏంటంటే బీజేపీ ఎప్పుడైనా ఒకటే ఆలోచిస్తుంది. బీజేపీ విషయంలో కూడా ఎప్పుడు ఫస్ట్ మాకు దేశం, తర్వాత పార్టీ, తర్వాత సెల్ఫే చూసుకున్నది. అదేవిధంగా బీజేపీ ఎప్పుడైనా ఏకాత్మత భావం అనే సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఏకాత్మత భావం అంటే చిట్ట చివరి వ్యక్తికి కూడా ప్రభుత్వ పథకాలన్న అందాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తుంటాం. అందువల్లే ప్రజలు మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇంకా ఆదరించి దేశం మొత్తం మీద బీజేపీ జెండా ఎగరేస్తామని, ఇందు మూలంగా ఈ బీజేపీ పార్టీ గెలుపుకి కృషి చేసిన అందరికీ నా యొక్క అభినందనలు తెలుపుతున్నాము. ఇది ఎంతో చారిత్రకమైనది. మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎంతో కష్టపడి ఈ విజయాన్ని చేకూర్చినందుకు వాళ్ళందరికీ రాపూర్ మండల బీజేపీ పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా బీజేపీని ఇంకా పల్లెకు విస్తరిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత అత్యధిక మెజార్టీతో గెలవడం చాలా సముచితం. కానీ ఇలాగే ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇంకా రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ నుంచి గల్లీ దాకా ప్రతి ఎలక్షన్లో అన్నిటిల్లో కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది మా నమ్మకమే కాదు, కంపల్సరీ గెలుస్తుంది. అలాగే మండల ఉపాధ్యక్షులు, రాపూర్ మండల ఉపాధ్యక్షుల్ని తిరుపతి జనార్దన్ నా పేరు. బీజేపీ పరిపాలన బ్రహ్మాండంగా ఉండదని చెప్పి అందరిని కోరుకుంటూ మన మండల ప్రెసిడెంట్ దూడల పెంచలయ్య, ఈ ఉపాధ్యక్షులు, మన కార్యకర్తలు వీళ్ళందరూ కృషి చేసి మన గ్రామాలన్నిటికీ రాపూర్ మండలంలో అన్నిటికీ కృషి చేసి అన్ని పథకాలు తెప్పించి దీన్ని ఇంకా ఉత్పత్తి చేసి బాగా ఇచ్చేయాలని చెప్పి కోరుకుంటూ నేను సెలవు. రాపూర్ మండల బీజేపీ అధికార ప్రతినిధి. ఈరోజు ఎన్నికల ఫలితాలు, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రావడం జరిగింది. అయితే ఈ 27 సంవత్సరాలుగా బీజేపీని ఊరిస్తున్నటువంటి ఆ యొక్క ఢిల్లీ పీఠము ఈరోజు అత్యధిక మెజారిటీతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. అంతకుముందు 10 సంవత్సరాల నుంచి నేను మంచి చేస్తాను అని ఏదైతే కేజ్రీవాల్ లంచం లేని
పరిపాలన అందిస్తాను, ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా మంచి చేస్తానన్నటువంటి కేజ్రీవాల్ ప్రతి ఒక్క అవినీతిలో అతను భాగస్వామి అయ్యి ఆయన జైలుకి పోవటం కారణంగా అతను ఈ 10 ఏళ్ల జీవితాన్ని చూసిన, ఈ ప్రభుత్వాన్ని చూసిన ప్రజలు ఢిల్లీలో ప్రతి ఒక్కరు కూడా బీజేపీకి పట్టం కట్టడం చాలా సంతోషదాయకంగా ఉంది. అదేవిధంగా గల్లీలో కాదు గెలిచేది, ఢిల్లీలో గెలిచి చూపించండి అన్నటువంటి ప్రత్యర్థులకి మా ఢిల్లీ గెలుపు మేము వాళ్ళకి కానుకగా ఇవ్వటం జరిగింది. ఢిల్లీ మాదే, గల్లీ మాదే, భారత్ మాతాకి జై చెప్పి ఈ ఘన విజయం సాధించడం కారణంగా ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకోవటం వల్ల ఈరోజు పండుగ వాతావరణం స్టార్ట్ అయింది బీజేపీకి. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పొత్తులో భాగంగా జనసేన బీజేపీ పొత్తులో భాగంగా రాపూర్ మండలం నుంచి మన పెంచలయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు రాపూర్ మండలం నుంచి ఢిల్లీలో జరిగిన ఎలక్షన్ ఘన విజయం, ఎన్నడూ లేని చరిత్రలో 27 సంవత్సరాలు ఎప్పుడు లేని ఘన విజయం సాధించింది. జనసేన పార్టీ తరఫున మోడీ గారికి మరియు అమిత్ షా గారికి మరియు మొదలైన తదితరులందరికీ రాపూర్ మండలం నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.